వంకాయ తొక్కుడు పచ్చడి రోట్లో చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 10 పచ్చిమిరపకాయలను ఇలా మధ్యలోకి తుంచుకొని తడిపోయేంత వరకు వేయించుకొని తర్వాత ఒక స్పూను నూనె వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 4 చిన్న వంకాయలను ఈ విధంగా ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత రాళ్ళ ఉప్పును కొంచెం వేసుకొని గెరిటతో ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి వంకాయలను. వంకాయలు బాగా మెత్తగా ఉడకవసరం లేదు. వంకాయలు ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోండి. కొత్తిమీర పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకొని మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఈ ముక్కలు చల్లారిన తర్వాత రోట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర మెత్తగా నలిగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి కూడా మెత్తగా నూరుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ఈ వంకాయ పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసుకొని చక్కగా నూరుకోండి. మీరు ఒకవేళ మిక్సీలో వేస్తున్నట్లయితే కనుక కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. రోట్లో నూరుకున్న పచ్చడి మంచి టేస్టీగా బాగుంటుంది. వంకాయలు పచ్చిమిర్చి ఇలా తొక్కులు తొక్కులుగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు చింతపండు బదులుగా మనము ఇక్కడ చింతకాయ పచ్చడి తొక్కును యూజ్ చేస్తున్నాము. ఒక అర స్పూను చింత తొక్కును కూడా వేసుకొని చక్కగా ఇలా మెత్తగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. చింతకాయ పచ్చడి తొక్కు లేకపోతే కనుక కొంచెం చింతపండును యాడ్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి మళ్ళీ నూరుకుంటే కొత్తిమీర ఫ్లేవర్తో పచ్చడి గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా నూరుకున్న తర్వాత చక్కగా గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. వంకాయ పచ్చిమిర్చి చింత తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయినట్టే. కానీ ఈ పచ్చడికి తిరగమాత పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక అర స్పూను పచ్చిశనగపప్పు అర స్పూన్ మినప్పప్పు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసుకొని తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ముందుగా నూరుకున్న పచ్చడిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసి సర్వ్ చేయండి. ఎంతో అద్భుతమైన రుచితో మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడిని. మీకు కనుక నచ్చినట్లయితే మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.